గుడ్ మార్నింగ్ వ్యూయర్స్, వెల్కమ్ టు కోనసీమ షార్ట్ హ్యాండ్ క్లాసెస్. ఈ వీడియో షార్ట్ కట్స్ మీద 28th వీడియో. ఈ వీడియోలో స్పెషల్గా షల్ అనేటువంటి సౌండ్ సిలబుల్ ఏదైతే ఉందో అది వ్రాయటానికి మీకు షార్ట్ కట్స్ జస్ట్ నేను సజెషన్ ఇస్తున్నాను అనుకునేట్లకి మీరు దాన్ని బట్టి ఎట్లా రాసుకోవాలన్నదే మీ అంతటా మీరు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుని మీరు షార్ట్ కట్స్ తయారు చేసుకున్నట్టయితే మీరు స్పీడు ఈజీగా పికప్ అవుతారనే ఉద్దేశంతో నేను మీకు చిన్న సలహా చెప్తాను. ఆ సలహా పాటించండి. మనం పేజ్ నెంబర్ 49 తీసినట్టయితే ఆ 49లో చెప్తాడు షల్ అనేటటువంటిది ఇట్లా రాయాలి అని చెప్తాడు. సింపుల్గా చెప్పేశాడు, అయిపోయింది. ఈ షల్ మీద రెండే వర్డ్స్ మీకు ఇంచుమించుగా ఆ చాప్టర్లో వచ్చినాయి. ఒకటి మార్షల్ అని రాయాలి, రే షల్ ఇలాగా. రెండోది స్పెషలైజ్ ఇంతే. ఇంతకంటే మీకు ఆ చాప్టర్లో ఈ షల్కి సంబంధించిన వర్డ్స్ ఉండవు. అలాగే మొత్తం మన ఇన్స్ట్రక్టర్లు చూసుకుంటే చాలా తక్కువ ఉంటాయి. కానీ మనం రోజువారీ తీసుకునే డిక్టేషన్స్లో ఈ షల్ల మీద వచ్చేటువంటి వర్డ్స్ చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్కి అఫీషియల్, ఎసెన్షియల్, ఇనీషియల్, సోషల్, క్రూషల్, బెనిఫిషియల్, ఆర్టిఫిషియల్, సూపర్ఫిషియల్, జుడిషియల్, సాక్రిఫిషియల్, రెసిడెన్షియల్, ప్రుడెన్షియల్, ఇన్ఫ్లుయెన్షియల్, రెఫరెన్షియల్, సీక్వెన్షియల్, కాన్సిక్వెన్షియల్, ఇలా చాలా ఉన్నాయి. మీరు కనుక గూగుల్కి వెళ్ళి ఒక్కసారి CAAL, SAAL, TAAL ఎట్సెట్రా అని కొడితే మీకు చాలా వర్డ్స్ వస్తాయి. ఇవే కాకుండా ఇంకా చాలా వస్తాయి. మరి మనకి ఇన్స్ట్రక్టర్లో చెప్పినటువంటిది జస్ట్ షాల్ టు బి రిటర్న్ లైక్ దిస్ అంటాడు. దానికి సంబంధించి 2 వర్డ్స్ ఇచ్చాడంతే. కానీ ఇన్ని వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ముఖ్యంగా షల్ తోటి వర్డ్ రాయాలంటే కొద్ది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మనకి. మీ స్పీడ్ రాసేటువంటి 80 స్పీడ్ కానీ ఇంకా హైర్ స్పీడ్ కానీ రాసేటువంటి స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని నా దృష్టికి వచ్చింది. ముఖ్యంగా నాకు కూడా ఎక్స్పీరియన్సే. నేను కూడా 120 స్పీడ్ పాస్ అయ్యాను. ఈ 120 స్పీడ్ రాసే క్రమంలో నేను కూడా ఇబ్బంది పడేవాడిని. కానీ అప్పుడు ఈ సలహా ఇచ్చినటువంటి వాళ్ళు మాకు ఎవరు లేరు. ఇప్పుడు నేను స్టడీ చేసి మీకు సలహా ఇస్తున్నాను. జాగ్రత్తగా మీరు ఫాలో కండి. మీకు ఈ సలహాను ఇచ్చినట్టయితే తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో పెట్టండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో పెట్టకపోతే, మీ ఒపీనియన్ చెప్పకపోతే నాకు నేను చెప్పినటువంటి సలహాలు యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా అనేది నాకు తెలియట్లా. మీరు పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా పెట్టండి. పాజిటివ్ అయితే ఓకే, నెగిటివ్ ఒపీనియన్ అన్నా కూడా పర్వాలేదు. నేను ఫర్దర్గా డెవలప్ చేసుకోవడానికి నేను ట్రై చేస్తాను. ఇప్పుడు సబ్జెక్ట్లోకి వద్దాం. ఈ షల్ అనేటటువంటిది ఏదైతే ఉందో మనకి ఇట్లా రాయాలి. ఇలా రాయటంలో చాలా ఇబ్బంది ఉంది. కానీ నేను ఒక 4 వర్డ్స్కి షార్ట్ కట్ చెప్తాను. షార్ట్ కట్ చెప్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మిగతా ఏవైతే ఉన్నాయో మీరంతటా మీరు సెల్ఫ్ అనలైజ్ చేసుకోండి. ఇది ఎలా రాస్తే బాగుంటుంది, సారు ఈ సలహా ఇచ్చారు, ఈ సలహాని బేస్ అయ్యి మీరు ఎలా రాస్తే బాగుంటుందని మీరు చూసుకుని దాని ప్రకారంగా మీరు షార్ట్ కట్స్ తయారు చేసుకోండి. మొట్టమొదటిగా నేను అఫీషియల్, ఎసెన్షియల్, ఇనీషియల్, సోషల్ అనేటటువంటి ఈ 4 వర్డ్స్కి షార్ట్ కట్స్ ఇట్లా రాస్తున్నా. అఫీషియల్కి ఏమో షల్ అబౌవ్ ద లైన్, ఎసెన్షియల్కి ఏమో షల్ ఆన్ ది లైన్, ఇనీషియల్కి ఏమో షల్ త్రూ ది లైన్. ఈ 3 చెప్పుకున్న తర్వాత సోషల్కి వద్దాం. ఇవి ఎందుకు నేను ఈ 3కి ఈ అవుట్లైన్ రాశానన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అఫీషియల్లో
అఫీషియల్ వచ్చింది. అంటే ఓవల్ ఫస్ట్ ఓవల్ కాబట్టి ఈ అవుట్లైన్ని నేను అబౌవ్ ద లైన్ రాసి ఈ షల్ అనేటటువంటి రాసి దాన్ని అఫీషియల్ అని చెప్పి అనుకోమని చెప్పంటున్నాను. సో అఫీషియల్కి షార్ట్ కట్ ఇది అబౌవ్ ద లైన్ రాశా. ఎసెన్షియల్ మొట్టమొదటి వచ్చే ఓవల్ ఏ కాబట్టి సెకండ్ ప్లేస్ ఓవల్ అని చెప్పి నేను ఎసెన్షియల్ ఆన్ ది లైన్ రాశాను. అలాగే ఇనీషియల్ ఈ థర్డ్ ప్లేస్ ఓవల్ కాబట్టి త్రూ ది లైన్ రాశాను. ఇదేమో అఫీషియల్, ఇదేమో ఎసెన్షియల్, ఇదేమో ఇనీషియల్. ఈ మూడు కూడా ఫ్రీక్వెంట్గా వచ్చేటటువంటి వర్డ్సే కాబట్టి ఈ మూడిట్లకి నేను ఇలాగా షార్ట్ కట్ రాశాను. మీకు కనుక ఈ మూడు అవుట్లైన్స్ కనుక నచ్చినట్టయితే యూజ్ చేసుకోండి. యూజ్ చేసుకోవడమే కాకుండా మీ ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు, ఇంకా షార్ట్ హ్యాండ్ నేర్చుకునేటటువంటి వాళ్ళు మీ కొలీగ్స్ ఉంటారు. ఆ కొలీగ్స్ కూడా కమ్యూనికేట్ చేయండి. కమ్యూనికేట్ చేయడం అంటే ఏంటి, మీరు షేర్ చేస్తే ఆటోమేటిక్గా కమ్యూనికేట్ అవుతుంది. సో ఇక్కడ మూడు షార్ట్ కట్స్ షాల మీద మనం తెలుసుకున్నాం. తర్వాత సోషల్ ఏదైతే ఉందో మనము చాలా కష్టం అవుట్లైన్ మనం ఎలా రాస్తాం. సో ఇలా రాస్తాం సోషల్. అలా లేకుండా ఈ సర్క్యులర్స్ ఉంది కాబట్టి ఈ సర్క్యులర్స్ పెట్టేసి షల్ రాసేస్తే సోషల్ ఆన్ ది లైన్. ఈ చేత సో వచ్చింది కాబట్టి మనం ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసం మీకు అఫీషియల్, ఎసెన్షియల్, ఇనీషియల్ అండ్ సోషల్. ఇప్పుడు కాన్ఫిడెన్షియల్కి వచ్చేటప్పటికి షల్ వచ్చింది కాబట్టి అబౌవ్ ద లైన్ రాసుకుని షల్ కన్నాట్ పెట్టేసుకుంటే కాన్ఫిడెన్షియల్. ఇవాళ ఈ వీడియోలో చెప్పేటటువంటి షల్లకు సంబంధించి షార్ట్ కట్స్. తర్వాత ఇవే కాకుండా నేను చెప్పాను, చదివాను నేను, ఇవన్నీ చదివా. ఇంకా ఇవన్నీ ఉన్నాయి. క్రూషల్ ఉంది, బెనిఫిషియల్ ఉంది, ఆర్టిఫిషియల్ ఉంది. ఇవన్నీ కాకుండా ఇంకా మీరు గూగుల్కి వెళ్ళి చూస్తే ఇంకా చాలా ఉంటాయి షాల మీద. అది మీరు ఇదేదైతే నేను మీకు ఎగ్జాంపుల్గా మీ షార్ట్ కట్స్ చెప్పానో దీన్ని బేస్ అయ్యి మీరు తయారు చేసుకోండి. మీరు తయారు చేసుకుని మీరు ఉపయోగించుకోవచ్చు. ఎంచేత నేను అంటున్నానంటే మీరు తయారు చేసుకోవచ్చు అని ఎందుకంటున్నానంటే నా స్టూడెంట్స్ చాలామంది ఆన్లైన్ స్టూడెంట్స్ రోజుకి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అవుట్లైన్ తీసుకొస్తారు. సార్ నేను ఈ అవుట్లైన్ రాశాను, ఈ అవుట్లైన్ రాస్తే మీరు బాగుందో లేదో చెప్పండి అని చెప్పి. వాళ్ళకు ఉండేటటువంటి క్రియేటివిటీ మీకు కూడా ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. అందుకోసం క్రియేటివ్గా ఆలోచించండి. ఆలోచించి క్రూషల్, బెనిఫిషియల్, ఆర్టిఫిషియల్, సూపర్ఫిషియల్ వీటన్నిటి కూడా మీకు ఏవైతే ఫ్రీక్వెంట్గా వస్తాయనుకుంటున్నామో అవి ప్రస్తుతం ఫస్ట్ ఏం చేస్తారంటే ఎక్కువగా మీకు వచ్చేటటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో అది తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నన్ను అడిగితే జుడిషియల్ ఎక్కువగా వస్తుంది, రెసిడెన్షియల్ ఎక్కువగా వస్తుంది అనుకున్నప్పుడు ఆ జుడిషియల్ తీసుకోండి. జుడిషియల్కి మీ స్టైల్లో మీరు షార్ట్ కట్ తయారు చేసుకోండి. అలాగే రెసిడెన్షియల్, అలాగే మీకు ఎక్కువ వచ్చేటటువంటి వర్డ్స్, ఫ్రీక్వెంట్గా వచ్చేటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు షార్ట్ కట్స్ తయారు చేసుకోండి. అట్లా ఈ షల్ ఏదైతే టెర్మినేషన్స్ వస్తాయో అవి ఈజీగా మీరు రాయటానికి అవకాశం ఉంటుంది. ఈ రాసుకునే క్రమంలో వీటికి మీరు షార్ట్ కట్లు తయారు చేసే క్రమంలో మీకు ఏమైనా ఇబ్బంది ఉన్నదనుకోండి, నాకు ఫోన్ చేసి డైరెక్ట్గా మీరు అడగవచ్చు. సార్ నేను ఈ అవుట్లైన్ తయారు చేశాను, ఇది బాగుందా లేదా, బాగుంటే ఇంకేమైనా ఫర్దర్గా చెప్తారా అని చెప్పి అడిగితే నేను దాన్ని ఒకసారి నేను చూసి అబ్జర్వ్ చేసి బాగుంటే బాగుందని చెప్తాను, లేకపోతే సలహా ఇస్తాను నేను. ఓకే, ఇట్లా మనం ముందుకెళ్దాం. షార్ట్ కట్స్ అనేటటువంటివి ఎవరి సొంతం కాదు, ఎవరైనా షార్ట్ కట్స్ తయారు చేసుకోవచ్చు. కొంచెం ఆలోచించుకుని ముందుకు వెళ్ళాలి. ఈ సందర్భంగా నా స్టూడెంట్ ఒకతను హర్ష
ఈజ్ రైటింగ్ 120 స్పీడ్. అతను ఒక షార్ట్ కట్ తయారు చేశాడు. ఆ షార్ట్ కట్ మీకు చెప్తాను, మీరు వినండి. షార్ట్ కట్ ఇదిగోనండి. ఫర్ ది సప్లై ఐ పెట్టేసుకున్నాడు. ఫర్ ది సప్లై. మరి ఐకి ఇంకా చాలా ఉన్నాయి కదండి షార్ట్ కట్స్. మేము ఏదైనా క్లాస్ వస్తుందేమో అని చెప్పి మీరు అనుకుంటారేమో. అది సెంటెన్స్ని బట్టి మీరు అర్థం చేసుకోగలగాల. చూడండి, ఫర్ ది సప్లై ఆఫ్ ది గూడ్స్ సప్లై. ఆ సప్లై వచ్చినప్పుడు ఇక్కడ ఐ రాసుకున్నాడు అనమాట అతను. అంటే మీరు ఐ రాసుకున్నంత రాని కాదు, అది సెంటెన్స్లో దాన్ని చదువుకోగలగాల, అండర్స్టాండ్ చేసుకోగలగాలి. సో మీరు కనుక ఈ సెంటెన్స్ని బట్టి మీరు అర్థం చేసుకోగలిగితే సప్లైకి బదులు ఐ పెట్టేసుకోవచ్చు. ఫర్ దా తర్వాత సప్లై వస్తుంది, ఫర్ ది సప్లై. అలాగే ఫర్ సప్లయింగ్, ఫర్ తర్వాత ఎప్పుడు కూడా సప్లయింగ్ వస్తుంది. కాబట్టి ఫర్ సప్లయింగ్ ద గూడ్స్, ఇక్కడ ఆఫ్ ది రాదు, ఇక్కడ ఫర్ సప్లయింగ్ ద గూడ్స్ అని వస్తాయి. అప్పుడు ఫర్కి సప్లై రాసుకుంటే మీరు డాట్ పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోయినా కూడా పర్వాలేదు. సెంటెన్స్ బట్టి ఫర్ సప్లయింగ్, ఫర్ తర్వాత సప్లయింగ్ వస్తుంది, తర్వాత ది వస్తుంది. లేదు సప్లై ఫర్ సప్లై కూడా వస్తుంది, అప్పుడు ఫర్ సప్లై ఆఫ్ వస్తుంది. ఇక్కడ ఆఫ్ లేదు కాబట్టి ఫర్ సప్లయింగ్ ద గూడ్స్ అన్నది మీకు వస్తుంది. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను, ఎవరైతే సెంటెన్స్ని అర్థం చేసుకోగలరో వాళ్ళే ఉపయోగించుకోవాలి తప్పితే అందరూ ఉపయోగించుకోవటానికి వీలు పడదు. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించుకుని నేను చెప్పినటువంటి ఈ సలహాలు ఏవైతే ఉన్నాయో మీకు యూజ్ అవుతాయా లేదా, మీరు యూజ్ చేసుకోగలరా లేదా అన్నదే మీరు చూసుకోండి. ఓకే, చూడండి. దే విల్ బి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. దేర్ విల్ బీకి అవుట్లైన్ రాసేటప్పుడు స్పీడ్లో ఒకదానికి ఒకటి రాసేస్తారు, అలాగే ఒకదాని ఒకటి వాళ్ళు రీడౌట్ చేస్తూ ఉంటారు. అలాగా ఇబ్బంది పడకుండా దేర్ విల్ బి ఎలా రాయాలా, అలాగే ఎందుకు రాయాలి, అలాగా దే విల్ బి ఎలా రాయాలి, ఎందుకు రాయాలన్నది నేను ఇక్కడ మీకు చెప్తాను. చూడండి, దేర్ ఆల్టర్నేటివ్ థర్ రాస్తాం, విల్ బి రాస్తాం. సో ఇక్కడ ఆర్ హుక్ తీసేసాం, ఎలా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసాం. దేర్ బి విల్ బి తీసేసాం, దేర్ విల్ బి. అంటే దేర్ విల్ బి వస్తే నీకు థర్డ్ ఆల్టర్నేటివ్ రాసుకున్నట్టయితే దేర్ విల్ బి అయిపోతుంది. అలాగే దే విల్ బి, దే ఎలా రాస్తాం మనం, ఒరిజినల్ థీ రాస్తాం. కాబట్టి దానికి ఎల్ హుక్ పెట్టేసుకుని ఇక్కడ రాసేయండి. దిస్ ఈజ్ దే విల్ బి, దిస్ ఈజ్ దేర్ విల్ బి. ఈజీగా మీరు రాయొచ్చు, అవుట్లైన్ ఈజీగా ఐడెంటిఫై కూడా చేయొచ్చు. ఓకే, అలాగే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. యాజ్ వచ్చేటటువంటి వర్డ్స్ ఉన్నటువంటి ఆ ఫ్రేజ్ ఏదైతే ఉందో చాలా ఈజీగా మీరు రాయటం కోసం ఈ యాజ్ ఇక్కడ యాజ్ అబౌవ్ ద లైన్ ఫస్ట్ ప్లేస్ కాబట్టి ఫస్ట్ ప్లేస్లోనే పెట్టాను నేను. మచ్ అబౌవ్ ద లైన్ కాబట్టి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ వచ్చేస్తుంది. అలాగే క్విక్లీ యాజ్ పాసిబుల్కి యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్ ఫస్ట్ ప్లేస్లోనే పెట్టడం జరిగింది. అలాగే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, ఇక్కడ ఇంటికి ఇలా పెట్టేశాం కాబట్టి దీనికి కూడా ఇక్కడ పెట్టేశాను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అలాగే యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. రైట్, మరి ఇవాళ చెప్పినటువంటి ఈ షార్ట్ కట్స్ ఏవైతే ఉన్నాయో మీకు యూజ్ అవుతాయని చెప్పి నేను అనుకుంటున్నాను. మీకు యూజ్ అయితే జాగ్రత్తగా యూజ్ చేసుకోండి, మంచి స్పీడ్ పికప్ తెచ్చుకోండి.
అలాగే ఈ వీడియో గురించి మరి అందరికీ కూడా తెలియజేసేలాగా మరి అందరికీ షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఓకే, మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.